ఇంగ్లాండ్ ఇండియా జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్లో 4వ టెస్టుకు కీలక ప్రాధాన్యత చోటు చేసుకుంది. ఈ టెస్ట్ మ్యాచ్లో ఇండియాకు గెలుపు అనివార్యమైంది. ఎందుకంటే మ్యాచ్ ఓడితే ఇండియా సిరీస్ చేజారుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇండియా మాజీ ఆటగాడు ప్రముఖ విశ్లేషకుడు గవాస్కర్ కీలక విశ్లేషణ చేశాడు. గవాస్కర్ ఏమన్నాడంటే, అండర్సన్ తెందుల్కర్ ట్రోఫీ రోజురోజుకు ఆసక్తికరంగా మారుతుంది. ఈ సిరీస్లో ఇప్పటివరకు అన్ని టెస్ట్ మ్యాచ్లు 5వ రోజు వరకు వెళ్లాయి. దానిని బట్టి రెండు జట్లు ఎంత అద్భుతంగా ఆడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. కీలక సమయాల్లో రాణించడం వల్లే సిరీస్లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. వచ్చే 2 మ్యాచ్ల్లోనూ ఈ పరిస్థితి మారుతుందని, యువ ప్రతిభావంతులతో కూడిన భారత జట్టు సిరీస్ గెలుస్తుందని ఆశిస్తున్నాను. పట్టు బిగించగలిగే సందర్భాలను ఇండియా గుర్తించలేకపోయింది. అందుకే గెలవాల్సిన 2 టెస్టుల్లోనూ ఓటమి పాలైంది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా పోరాడారు, కానీ ఫీల్డర్ల నుండి వారికి సరైన సహకారం లభించలేదు. మ్యాచ్ల మధ్య విరామాల్లో ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడడానికి టీమిండియా విముఖత చూపడం కూడా జట్టుకు ప్రతికూలంగా మారింది. ఈ సిరీస్లో తమకు ఆడే అవకాశం రాదని 2 మ్యాచ్లు అయ్యేసరికి 4-5 ఆటగాళ్లకు అర్థమై ఉంటుంది. సీనియర్లు ఈ విరామాల్లో క్రికెట్కు దూరంగా ఉండి మానసికంగా, శారీరకంగా సేద తీరాలనుకోవడంలో తప్పులేదు. కానీ విదేశాల్లో పెద్దగా ఆడిన అనుభవం లేని కుర్రాళ్లు ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడడం ద్వారా తుది జట్టులో స్థానం కోసం ప్రయత్నించవచ్చు. ఫామ్లో లయలో లేని వాళ్లు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని జోరందుకోవచ్చు. సరిగా రాణించని ఆటగాళ్లను ప్రాక్టీస్ మ్యాచ్లేమీ మరింత ఆందోళన కలిగిస్తుంది. ఓ సాధారణ జట్టుతోనైనా సరే మాంచెస్టర్లో జరిగే 4వ టెస్టుకు ముందు 8 రోజుల విరామంలో ప్రాక్టీస్ మ్యాచ్ ఉంటే జైస్వాల్, కరుణ్ నాయర్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్ వంటి ఆటగాళ్ల బ్యాటింగ్ ప్రాక్టీస్కు బాగా ఉపయోగపడేది. హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ వంటి బౌలర్లకు కూడా మేలు జరిగేది. ఈ యువ క్రికెటర్లు నేరుగా మ్యాచ్లో బరిలోకి దిగాలనుకోవడం అన్యాయం. 4వ టెస్టు టీమిండియాకు అసలైన పరీక్ష. అక్కడ తడి, చల్లని వాతావరణం ఉంటుంది. అది భారత్కు ఇష్టం ఉండదు. కానీ అదృష్టం కలిసొస్తే పైచేయి సాధించవచ్చు. ఇంగ్లాండ్లో భారత్ ఇప్పటివరకు 3 సార్లు టెస్ట్ సిరీస్లో గెలిచింది. 1971లో వాడేకర్, 1986లో కపిల్ దేవ్, 2007లో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్లుగా జట్లను విజయపథంలో నడిపించారు. వీళ్ళెప్పుడూ ఆవేశపడేవాళ్లు కాదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉండేవాళ్లు. బర్మింగ్హామ్లో గిల్ ఈ ముగ్గురి కలయికలా కనిపించాడు. కానీ లార్డ్స్ కాస్త దూకుడు ఎక్కువైంది. మిగిలిన 2 టెస్టుల్లో కూడా గిల్ దూకుడు తగ్గిస్తే తొలి అండర్సన్ తెందుల్కర్ ట్రోఫీ భారత్ సొంతమవుతుందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. గిల్ కోసం గవాస్కర్ ఇచ్చిన సలహా సరైన విధంగా ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.